మరో బ్రేకింగ్ అంటుంది మనకి కడప ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. వైఎస్ జగన్ కు చెప్పుకోవడం చేత కావట్లేదు. గతంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తాజాగా కొత్త మేయర్ పాక సురేష్ పై కామెంట్స్ చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక పాత మేయర్ రోడ్డు నిర్మించలేదని పేర్కొన్నారు. కొత్త మేయర్ రోడ్లపై రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. కొత్త మేయర్ గత 10 ఏళ్లుగా ఇంటికే పన్ను కట్టలేదని ఆరోపించారు. పేదల వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేసే కార్పొరేషన్ అధికారులు ఆయన్ను ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కడప ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. వైఎస్ జగన్ కు చెప్పుకోవడం చేత కావట్లేదు. గతంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తాజాగా కొత్త మేయర్ పాక సురేష్ పై కామెంట్స్ చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పాత మేయర్ రోడ్లు నిర్మించలేదని పేర్కొన్నారు. కొత్త మేయర్ రోడ్లపై రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. కొత్త మేయర్ గత 10 ఏళ్లుగా ఇంటికే పన్ను కట్టలేదని ఆరోపించారు. ఇక పేదల వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేసే కార్పొరేషన్ అధికారులు ఆయన ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కడప నుంచి ప్రసాద్ శర్మ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. ప్రసాద్ శర్మ, మనం చూస్తున్నాం మొత్తానికి కడప ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏంటి? సోని, గత కొంతకాలంగా కడపలో ఒక ఫ్లెక్సీల కొత్త కల్చర్ కలకలం అనేటువంటి తిరుగుతూ వస్తుంది. గతంలో కూడా ఒక ఏడాది క్రితం జగన్ మీద ఇదే తరహాలో చెప్పుకున్నది చేయలేకపోయారంటూ ఒక టీడీపీని విమర్శిస్తూ ఒక ఫ్లెక్సీ ఇదే ప్రాంతంలో వెలిసింది. తర్వాత కొద్దిసేపటికే అప్పుడు అధికారులు తీసేశారు. ఇప్పుడు తాజాగా నిన్న మధ్యాహ్నం ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో కొత్త మేయర్ గా పాక సురేష్ మీద తన ఇంటికి సంబంధించి 1,26,000 రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో పన్ను చెల్లించలేదంటూ ఏదైతే డిమాండ్ నోటీస్ వచ్చినట్టు ఆ కాపీని, తర్వాత ఇంటి చిత్రాన్ని వేస్తూ తర్వాత ఒక ఫ్లెక్సీ వేశారు. అది ఆర్ట్స్ కాలేజీ కడప జనాలకు ఉదయం కూడా ఎక్కువగా వాకింగ్ వచ్చేటువంటి మున్సిపల్ గ్రౌండ్ దగ్గర, అలాగే పాత బస్ స్టాండ్ వద్ద, తర్వాత ప్రముఖ కూడల్లో, కడప నగరంలో కూడల్లో ఈ ఫ్లెక్సీలు వేయడం జరిగింది. అసలు ఎవరు వేశారు, దీని వెనక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు అవుతుంది. పోలీసులు వెంటనే ఫ్లెక్సీల విషయం తెలిసిన వెంటనే పోలీసులు వాటిని తొలగించారు, ఎట్లా వివాదాలు లేకుండా. అయితే అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత ఈ ఫ్లెక్సీలు నగరంలో అనేక ప్రాంతాల్లో వేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఎవరు దీనికి కారణము, అధికార పార్టీలో టీడీపీ వాళ్ళు వేశారు, లేకంటే వైసీపీలో గిట్టని వాళ్ళు వేశారన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే దీనిపై వైసీపీ వర్గాలు ఇప్పటివరకు ఎటువంటి స్పందించలేదు. అసలు ఈ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే గానీ తర్వాత ఎవరు వేశారో, తర్వాత వెనుక ఉన్నది తేలే అవకాశం ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.